నమస్తే. K24 న్యూస్. బెజ్జంకి మండలం పలు గ్రామాల్లో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం మరియు సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు బెజ్జంకిలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వడ్లూరి పరశురాములు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అనేక సామాజిక పథకాలు అమలుకు దోహదం చేశారు. ఆయన్ని మాదిగ జాతిపితగా భావించాలి అని పేర్కొన్నారు. వీరి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించినట్లు గుర్తు చేశారు. వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ జిందాబాద్. ఎంఆర్పీఎస్ జిందాబాద్. పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరియు వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలను అన్ని గ్రామాల, మండలాల, జిల్లాలలో జరుపుకోవాలి, ఘనంగా ఒక పండుగ ఉండాలనే నినాదంతో మా జాతి పిత, జాతి అధినేత గౌరవ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మా బెజ్జంకి మండలంలో అన్ని గ్రామాలలో అన్ని కులాల సమన్వయంతో ఆహ్వానించుకొని ఘనంగా ఈ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ వేడుకలు వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ గారి జన్మదిన నిర్వహించుకోవడం జరిగింది. గ్రామంలో అన్ని గ్రామాల్లో కార్యక్రమంలో భాగంగానే ముద్దనపేట గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు పొత్తూరి ఆంజనేయులు గారి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడి వచ్చిన మండల నాయకులకు, వివిధ గ్రామాల అధ్యక్షులకు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏదైతే ఎంఆర్పీఎస్ కార్యాచరణ తీసుకున్నదో గత 30 సంవత్సరాల నుండి ఒక్కొక్క కార్యాచరణ నుండి అంచెలంచెలుగా 30 అంతులు, 60 అంతులుగా, 100 అంతులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా దేశ నలుమూలలకు ఎంఆర్పీఎస్ మాదిగ శక్తి ఏంటిదో అనేది నిరూపించినటువంటి గొప్ప నాయకుడు గౌరవ మందకృష్ణ గారి రథసారథ్యంలో మేము ఎప్పటికీ కొనసాగుతామని తెలియజేసుకుంటున్నాము. ఆయన ఇచ్చిన పదాలతోటి మేము రోడ్డు మీద ఈరోజు మాదిగ అని మేము గర్వంగా చెప్పుకున్నటువంటి, మాకు ఒక ఆదరణ చూపినటువంటి మరో అభినవ్ అంబేద్కర్గా మేము గుర్తించుకుంటున్నాము. అంబేద్కర్ ఆనాడు ఫలాలు రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటిని ఇలా మందకృష్ణ గారు సంక్షేమ పథకాలను ప్రతి గ్రామాన అందించిన వ్యక్తిగా మేము చెప్పుకోక తప్పది. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఆయనే మా నాయకుడు, ఆయనే మా కారణ జన్ముడు, మా పల్లెల్లో వెలుగు చుక్కగా ఉన్నటువంటి నానిగా మేము సంబోధించుకుంటున్నాము. ఇది నిరంతరం మేము ఇలాగే కొనసాగించుకుంటామని, అన్నగారు ఏ కార్యాచరణ తీసుకున్నా అన్నతో మేము నడుస్తామని తెలియజేసుకుంటూ బెజ్జంకి మండల శాఖ పక్షాన మరియు ముత్తనపేట గ్రామ శాఖ నుండి మాట్లాడుతూ